మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం మంచి రోజు. రాత్రి 9 తర్వాత ఈ ఆకును కాల్చండి చాలు, మీ జాతకం మారిపోతుంది. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది, కోట్లు సంపాదిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నవారికి ఈ మంగళవారం ఒక వరం లాంటిది. చాలామంది జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నా రూపాయి నిలవదు. సంపాదించిందంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మన జాతకంలో ఉండే దోషాలు, మన ఇంటిపై ఉండే నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ. ఇలాంటి వాటిని తొలగించుకోవడానికి మన పూర్వీకులు, ఋషులు ఎన్నో సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాలను మనకు అందించారు. అలాంటి ఒక అద్భుతమైన పరిహారం గురించే మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. దీనికి కావలసినవి మన ఇంట్లో, మన వంటగదిలో ఉండే సామాన్యమైన వస్తువులే. కానీ వాటికి ఉన్న అసామాన్యమైన దైవిక శక్తులు మన తలరాతనే మార్చేస్తాయి. ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత పూర్తి నమ్మకంతో ఆచరిస్తే చాలు, మీ జాతకం మారిపోయి మీ ఇంట్లో ధన వర్షం కురవటం ఖాయం. కోటీశ్వర్లు అవ్వాలనే మీ కళ నిజమవుతుంది. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు రాత్రి ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే ఈ పరిహారానికి కావలసిన ముఖ్యమైన వస్తువు ఒక ప్రత్యేకమైన ఆకు, అదే కరివేపాకు. అవును, మీరు విన్నది నిజమే. మనం ప్రతిరోజు వంటల్లో రుచి కోసం, సువాసన కోసం వాడి పక్కన పడేస్తే కరివేపాకే మన జాతకాన్ని మార్చగలదు. చాలామందికి కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే కాదు, ఇది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీరంలోనూ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, జుట్టు రాలడాన్ని అరికట్టి చుండ్రును తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనంతం. అయితే ఆయుర్వేదంలోనే కాదు, జ్యోతిష శాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో కూడా కరివేపాకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకులో దైవిక శక్తులను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షించే గుణం ఉంది. దీని సువాసన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని తరిమి కొడుతుంది. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు కరివేపాకు రెమ్మలను కూడా కట్టేసేవారు. ఇది కేవలం అందం కోసం కాదు, బయట నుంచి వచ్చే దుష్టశక్తులను, నరదృష్టిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికే. కరివేపాకు చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదని నమ్ముతూ ఉంటారు. అంతటి మహిమాన్వితమైన కరివేపాకుతో చేసే ఈ పరిహారం మన ఆర్థిక కష్టాలన్నిటినీ తీర్చివేస్తుంది. ఈ పరిహారాన్ని మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే చేయాలి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు ధైర్యానికి, కార్యసిద్ధికి కారకుడు. అలాగే ఈ రోజున హనుమంతుడిని, దుర్గాదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. రాత్రి 9 గంటల తర్వాత ప్రకృతిలో సాత్విక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం చేసే పూజలు, పరిహారాలు నేరుగా దైవానికి చేరి తక్షణమే ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ పరిహారానికి సమయాన్ని ఎంచుకున్నారు. మీరు చేయవలసిందల్లా రాత్రి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిపైనా కోపం, ద్వేషం లేకుండా పూర్తి సానుకూల దృక్పథంతో ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. ముందుగా 7 తాజాగా ఉన్న కరివేపాకు ఆకులను తీసుకోండి. 7 అనే సంఖ్యకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త గ్రహాలు, మన శరీరంలోనే సప్త చక్రాలు. ఇలా 7 అనే సంఖ్య దైవత్వంతో ముడిపడి ఉంటుంది. అందుకే 7 ఆకులను తీసుకోవాలి. ఆ ఆకులను శుభ్రమైన నీటితో కడిగి ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా ఏదైనా లోహపు గిన్నెలో వేయండి. మట్టి ప్రమిద అయితే ఇంకా మంచిది, ఎందుకంటే మట్టి భూమికి సంకేతం. ఇది మన కోరికలను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ కరివేపాకు ఆకులపై కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. కర్పూరం హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది. మనం దేవునికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరాన్ని వెలిగిస్తాం. కర్పూరం పూర్తిగా కరిగిపోయి ఎలాంటి అవశేషాన్ని మిగిల్చదు. ఇది మనలో ఉన్న అహంకారాన్ని, చెడు గుణాలను పూర్తిగా దహించివేసి మనల్ని దేవుడికి దగ్గర చేస్తుందనడానికి సంకేతం. కర్పూరం నుంచి వచ్చే సువాసన మన ఇంట్లో ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, భూత, ప్రేత, పిశాచాల వంటి దుష్టశక్తులను తరిమి కొడుతుంది. ఇది ఇంట్లో ఒక పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
జాతకంలో ఉన్న అనేక దోషాలను తొలగించడానికి కర్పూరంతో చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతటి శక్తివంతమైన కర్పూరాన్ని మనం ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కర్పూరం వేసిన తర్వాత ఆ గిన్నెలో 2 యాలుక్కాయలను వేయండి. యాలుక్కాయలు కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, ఇవి శుక్రగ్రహానికి, బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనవి. శుక్రుడు సంపదకు, విలాసాలకు, సౌఖ్యానికి అధిపతి. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు, ధనానికి కారకుడు. యాలుక్కాయల సువాసన లక్ష్మీదేవిని ఎంతగానో ఆకర్షిస్తుంది. యాలుక్కాయలను ఉపయోగించడం వల్ల మన జాతకంలో బుధుడి స్థానం బలపడి ఆర్థికంగా ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే యాలుక్కాయలు మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇవి మనలో పేరుకుపోయిన నెగిటివ్ ఆలోచనలను, భావోద్వేగాలను బయటకు పంపి మనస్సును శుద్ధి చేస్తాయి. అందుకే ఈ పరిహారంలో 2 యాలుక్కాయలను ఉపయోగిస్తున్నాం. ఈ పరిహారంలో వాడిన 7 కరివేపాకు ఆకులు, కర్పూరము, 2 యాలుక్కాయలు, ఈ 3 వస్తువులు సామాన్యమైనవి కావు. ఇవి 3 అత్యంత శక్తివంతమైన దైవిక శక్తులు కలయిక. కరివేపాకు లక్ష్మీ స్వరూపం, కర్పూరం శివస్వరూపం, యాలుక్కాయలు శుక్ర బుధ గ్రహాల అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి. కనుక ఇవన్నీ గిన్నెలో వేసి ఒక అగ్గిపుల్లతో వెలిగించటం, కర్పూరం ఉండటం వల్ల వెంటనే మంట అంటుకుంటుంది. ఇలా మంట వెలిగించినప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనసులో తలుచుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, అప్పులన్నీ తీరిపోవాలని, మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం ఉండాలని ప్రార్థించండి. ఆ మంటలో మీ దరిద్రం, మీ కష్టాలు, మీకు ఉన్న నరదృష్టి అన్నీ కాలి బూడిదైపోతున్నట్లుగా బలంగా సంకల్పించుకోండి. కరివేపాకు, యాలుక్కాయలు కాలుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సుగంధం వస్తుంది. ఆ పొగను ఇల్లంతా వ్యాపించేలాగా చేయండి. ముందు తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఆ తర్వాత వీటిని కాల్చండి. ప్రతి గదిలోనికి, ప్రతి మూలకు ఆ పొగ వెళ్ళాలి. ఆ పొగ మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తులన్నిటినీ బయటకు తరిమి కొడుతుంది. మీ ఇంట్లో ఒక దైవిక శక్తి ఆవరించి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఈ పరిహారం చేస్తున్నంతసేపు ఓం శ్రీ మహాలక్ష్మీయ నమః అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి. మంత్రం రాని వారు అమ్మ లక్ష్మీదేవి మా కష్టాలు తీర్చు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకున్నా చాలు. దేవుడికి కావాల్సింది మంత్రాలు కాదు, మనసులో నుంచి వచ్చే ఆర్తి భక్తి మాత్రమే. కనుక ఇల్లంతా ఆ పొగను చూపించండి. ఆ పొగ ఆగిపోయాక తలుపు, కిటికీలు ఓపెన్ చేయండి, సరిపోతుంది. ఇక ఆ గిన్నెలో మిగిలిన బూడిదను పారవేయకూడదు. ఇది సామాన్యమైన బూడిద కాదు, మీ కష్టాలను కాల్చగా మిగిలిన పవిత్రమైన విభూది. దానిని మరుసటి రోజు ఉదయం ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నదిలో కానీ కాలువలో కానీ కలిపేయండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకువస్తుందో మీరు రాబోయే రోజుల్లో స్వయంగా చూస్తారు. ధన సమస్యలు పోతాయి. ధనం విషయంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. మీ ధన సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారికి లాభాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతున్న వారికి ఆ డబ్బు తిరిగి వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు నిలవటం మొదలవుతుంది. కొత్తగా ధన సంపాదనకు మార్గాలు తెరుచుకుంటాయి. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆవరించి ఉంటుంది. ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కనుక తప్పనిసరిగా మంగళవారం రోజు కరివేపాకుతో ఈ పరిహారాన్ని చేయండి. అది కూడా రాత్రి 9 గంటలకు చేయాలి, లేదా 9 దాటిన తర్వాత చేయాలి. అంతేగాని ముందు చేయకూడదు. అలా చేస్తే పూర్తి ఫలితం రాదు. అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరిహారం చేశాం కదా అని చెప్పి ఏమీ పని చేయకుండా కూర్చుంటే డబ్బు రాదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈ పరిహారం మన ప్రయత్నాలకు దైవిక శక్తిని జోడించి మనం పడిన కష్టానికి పూర్తి ఫలితం అందేలాగా చేస్తుంది. తాళం వేసిన తలుపును తెరవడానికి ఎంత పెద్ద తాళం చెవి ఉన్నా దానిని తిప్పడానికి మన చేతిని ఉపయోగించాలి కదా. అలాగే మన జాతకంలో ఉన్న ధనయోగం అనే తలుపును తెరవడానికి ఈ పరిహారం ఒక తాళం చెవి లాంటిది. దానిని ఉపయోగించి మన కష్టమనే చేతితో తిప్పితేనే ఆ తలుపు తెరుచుకొని మనకు అదృష్టం వరిస్తుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో రేపు మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత ఈ అద్భుతమైన పరిహారాన్ని ఆచరించండి. మీ జీవితంలో ఆర్థిక కష్టాలనే చీకట్లు తొలగిపోయి సిరి సంపదలనే వెలుగులు ప్రసరించటం తథ్యం. మీ కలలు నిజమై మీరు కోటీశ్వర్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. మీకు ఉన్న ప్రతి సమస్యను ఆ అగ్నిలో కాల్చివేసి ఒక కొత్త ఉజ్వలమైన భవిష్యత్తుకు స్వాగతం పలకండి. ఈ పరిహారం యొక్క శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. ఎంతోమంది దీనిని ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందారు.
ఇప్పుడు మీ వంతు. మీ తలరాతను మీరే మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ కరివేపాకు పరిహారాన్ని చేసి అదృష్టాన్ని పొంది ఆనందంగా జీవించండి. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో హనుమ ఒకడు. ఆంజనేయుడు రుద్రవీర్య సంభువుడు, ఈశ్వరాంశ సంభూతుడు. విష్ణు అంశతో పుట్టిన రామచంద్రుని భక్తిగా సేవించాడు. ఆంజనేయ స్వామి వారి ఆరాధన అన్ని విధాలా శ్రేయోదాయకం. గమనిస్తే విష్ణు ఆలయంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు, శివాలయంలో కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అసలు ప్రతి గ్రామంలో కూడా మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉంటాయి. ఈ దేశంలోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం లేని ఊరు అనేదే లేదు. ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే మనలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. భయపడే పిల్లలు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే వారిలోని భయం పోతుంది. హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం. మంగళవారం రోజు ఎవరైతే గుర్తు పెట్టుకుని ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఈ శ్లోకాన్ని చదువుతారో వారికి ఉండే అనారోగ్య సమస్యలు, భయాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హనుమ యొక్క అండదండలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ శ్లోకం ఏమిటో తెలుసుకునే ముందు ఆంజనేయ మహత్యంలోని చిన్న కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం వారణాసి అనే పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. దానికే కాశీ అని పేరు. సత్య హరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసిన ప్రదేశం ఇదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందిన ప్రదేశం కూడా ఇదే. ఈ పట్టణాన్ని ధర్మాత్ముడు, సత్యసంధుడు అయిన యయాతి మహారాజు పాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో జరుగుతోంది. యయాతి మహారాజు అక్కడ ఉన్న వశిష్ఠుడు మొదలైన మునులందరికీ కూడా నమస్కరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలనే ఆలోచన అప్పుడు నారదుడికి కలిగింది. వెంటనే అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైన మునులకు ప్రణామం అన్నాడే గాని విశ్వామిత్రాది అనలేదు, గమనించావా అని పుల్ల వేశాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి విశ్వామిత్రుడు. యయాతికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముని దర్శించాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి రాకకు కారణం తెలుపమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, కాశీరాజు యయాతి మేమున్న ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్న యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతడు నీ భక్తుడే. అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా పరాభవాగ్ని చల్లార్చు అన్నాడు. గురువు విశ్వామిత్రునికి జరిగిన అవమానం తనకు జరిగినట్లే అని రాఘవుడు భావించాడు. ధర్మ రక్షణ తన కర్తవ్యం అని అనుకున్నాడు. వెంటనే ధనస్సును చేతిలోనికి తీసుకుని ముందు వెనుకలు ఆలోచించకుండా సూర్యాస్తమయం లోపు యయాతిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్పాడు. అతడిని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇచ్చాడు. తన ప్రభువుతో అకారణ కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్ళి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడ్డాడు, శరణు వేడాడు. ఆమె మాతృహృదయం కరిగి ప్రాణభయం లేదని అభయమిచ్చింది. ఆమె హనుమతో యయాతిని రక్షించమని కోరింది. తర్వాత ఆంజనేయుడు మరియు అంజనాదేవి అసలు నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని యయాతిని అడుగుతారు. యయాతి విషయమంతా కూడా వివరించి చెప్పాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చిన శరణు మాటను పాటించాలి కదా. సరేనని హనుమ యయాతిని వెంట తీసుకొని అయోధ్యకు వెళ్తాడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామ నామాన్ని జపించమని చెప్పి శ్రీరాముని దర్శించాడు మారుతి.
రామ, నీ నామం జపించే వారినెవ్వరినీ కూడా చంపను అన్న ప్రతిజ్ఞ చేశావు, నీవు జ్ఞాపకం ఉందా అని అడిగాడు. దానికి రాముడు, నా నామం జపించే వాడిని నేను సంహరింపను అన్నాడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించే లోపుగా యయాతిని సంహరిస్తాను అను కొలువు కూటంలో చేసిన ప్రతిజ్ఞ అయోధ్యాపుర వాసులందరికీ కూడా తెలిసిపోయింది. దీనితో పాటు యయాతిని రక్షిస్తానని హనుమ శపథం చేసిన మాట కూడా అంతటా పాకిపోయింది. అందరూ ఏం జరుగుతుందో అనే కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకున్నారు. అందరూ హనుమంతుడికి యయాతిని రక్షించవద్దని, విడవమని సలహా ఇచ్చారు. ఇంతలో రాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు హనుమతో యయాతిని విడిచిపెట్టమన్నాడు రాముడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్న నీకు నేను సేవకుణ్ణి, నువ్వు చేపట్టిన వ్రతాన్నే నేను చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, ఆ తర్వాత అతన్ని సంహరించు అని వించి బిగ్గరగా రామా రామా అని రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకున్నాడు. యుద్ధ సన్నద్ధుడయ్యాడు. రాముడు వేసిన బాణాలన్నీ కూడా హనుమదాకా వచ్చి వెనక్కి వెళ్ళి రామును అమ్ముల పొదిలోనికి చేరుకొని పోతూ ఉన్నాయి. లాభం లేదని రాముడు యయాతి మీద బాణాలు సంధించాడు. అవి రామనామం చేస్తున్న యయాతిని తాకకుండా అమ్ముల పొదిలోకే చేరిపోతూ ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమం అయ్యింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రామ, వీరిద్దరూ నీ భక్తులు, నువ్వు చంపాలనుకున్నా వారిని చంపలేవు అని చెప్పాడు. యయాతిని పిలిచి శ్రీరాముడు పక్కన చేరిన విశ్వామిత్రుడికి నమస్కరించమని హితవు చెప్పాడు. యయాతి అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతించాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామ చంద్రునితో, శ్రీరామ నువ్వు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ అకారణ కలహం సృష్టించాను. నువ్వు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలంటే నీ నామమే శరణ్యం. శ్రీ హనుమ రోమ రోమంలో ప్రతి రక్త కణంలోనూ శ్రీరామ నామాన్ని జీర్ణించుకున్న మహాభక్తుడు. యయాతి నీకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు. నిత్య రామ నామ స్మరణ చెయ్యనిదే ఆహారం తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామ నామం మారు మ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి ప్రయోజనం. శ్రీరామ నామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తోంది. ప్రజలంతా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రుడిది అదే అభిప్రాయం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహానుభావుడికి లోకవాసులంతా కూడా అంకితులై ఉండాలి. నీకు నీ నామానికి స్థిర యశస్సు కలిగించడానికే ఆయన ఈ కలహంతో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు, నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చిన అంజనా నందుడైనటువంటి శ్రీ ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమాయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అన్నాడు నారదుడు. దాంతో కలహం ముగిసింది. అందరూ సంతోషించారు. హనుమత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. అందరూ కూడా శ్రీరాముడికి జై, శ్రీ ఆంజనేయుడికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ వెళ్ళిపోయారు. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది. స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన పొందగలుగుతాము. మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహదోషాలు పోతాయి. మంగళవారం రోజు 11 తమలపాకులను హనుమ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఈ 2 పనులు చేస్తే చాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈతి బాధలు దూరమవుతాయి. ఇకపోతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడేవారు, భూత ప్రేత పిశాచ బాధలతో భయపడేవారు మంగళవారం పూట హనుమంతుణ్ణి పూజించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, ఆయు ప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధ పుత్రాసుశీలత
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి వీలైతే ఆలయంలో వడమాలను సమర్పించి ఈ శ్లోకాన్ని 3 పూటలా కూడా 5 సార్లు జపిస్తే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక మీరు కూడా మంగళవారం రోజు ఈ మంత్రాన్ని పఠించి హనుమ అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.